హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ ఆరా ఇప్పుడు మీ జీవితంలో ఆకర్షిస్తుందేంటి? పర్టిక్యులర్‌గా మీ ఆరా అసలు ఎలా ఉంది? సో, బేసిక్‌గా ఇంతకు ముందు కూడా నేనేంటంటే ఆరా కోసం రీడింగ్స్ అయితే చేశాను. సో, టైమ్ టు టైమ్ డిఫరెంట్ రీడింగ్స్ అయితే చేస్తూనే ఉన్నాను. బట్ ఈ ఆరా రీడింగ్ అనేది ఎప్పుడూ స్పెషలే. దానికి రీజన్ ఏంటి అంటే, ఒక పర్సన్ ఎమోషన్స్ కానీ, వాళ్ళ సిట్యుయేషన్స్ కానీ, అసలు వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది మాత్రం ఆరా కలర్ బట్టి తెలిసిపోతదండి. ఎందుకు అంటే, ఈ ఆరా కలర్ అనేది నేచురల్‌గా అయితే 12 కలర్స్ ఉంటాయి. సో, ఒక్కొక్క కలరు ఒక్కొక్క ఎమోషన్‌ని, ఒక్కొక్క సిట్యుయేషన్‌ని కూడా ఇండికేట్ చేస్తూ ఉంటది. అలా చూసుకున్నప్పుడు అసలు వాళ్ళ లైఫ్ ఎలా ఉందో అంటే ఈజీగా అర్థమైపోతూ ఉంటది. ఈ టైప్ రీడింగ్స్ ఏంటంటే, చాలా మందికి అంటే ఒక నార్మల్ రీడింగ్ లాగా అనిపిస్తాయి కానీ, ఇవి చాలా ఇంపార్టెంట్ రీడింగ్స్ అండి. ఒక ఇండివిడ్యువల్ వాళ్ళ కోసం తెలుసుకోవడానికైనా, వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉంది అనే ఒక క్లారిటీ అయినా వాళ్ళకి రావాలి అన్నప్పుడు మాత్రం ఇలాంటి రీడింగ్స్ అయితే యూజ్ అవుతాయి. సో, ఈరోజు ఈ రీడింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే, అసలు ఇప్పుడు మీ ఆరా ఏ కలర్‌లో ఉంది? సో, అది ఫస్ట్ తెలిస్తే మీరు ఎలాంటి ఎమోషన్ క్యారీ చేస్తున్నారు? అసలు మీ సిట్యుయేషన్ ఎలా ఉంది? సో, వచ్చే రోజుల్లో ఇలా మీ ఆరా ఉండడం వల్ల మోస్ట్‌లీ ఎలాంటి సిట్యుయేషన్స్ అనేవి మీరు ఫేస్ చేయొచ్చు? ఐ మీన్ పాజిటివ్‌గా థింగ్స్ అట్రాక్ట్ చేసుకుంటారా? నెగెటివ్‌గా అట్రాక్ట్ చేసుకుంటారా? లైక్ గుడ్డా? బ్యాడా? ఏంటి అనేదేంటంటే డీటెయిల్డ్‌గా చెప్పడానికి అవుతుంది. సో, అందుకే అసలు ఈరోజైతే ఈ రీడింగ్ ద్వారా చూద్దాం మీ సిట్యుయేషన్ ఏంటి అనేది. మరి మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. నేను పర్టిక్యులర్‌గా అయితే ఇక్కడ అంటే నేమ్స్ ప్రకారం చేయలేదు. ఎందుకంటే ఆరాకి, నేమ్స్‌కి సంబంధం లేదు. డేట్ ఆఫ్ బర్త్‌కి కూడా సంబంధం లేదు. సో, ఈ ఈ టైప్ రీడింగ్స్‌కేంటంటే అవి అసలు అవసరం కూడా లేదు. అండ్ ఇంకొకటేంటంటే క్రిస్టల్స్ కూడా ఏదో నార్మల్‌గా ప్లేస్ చేశాను. సో, క్రిస్టల్ బట్టి ఆరా కలర్ అని కూడా ఎవరు అనుకోవద్దు. జస్ట్ మీ ఇంట్యూషన్ ప్రకారం మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో అది రాండమ్‌గా పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, అప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఇది హైలైట్ పామ్ స్టోన్ అండి. యాక్చువల్‌గా ఇది బ్లాక్ కలర్ కాదు. జస్ట్ డార్క్ పర్పుల్ కలర్. సెకండ్ కార్డ్ సెట్‌కి ఇది క్లియర్ క్వార్ట్జ్. థర్డ్ కార్డ్ సెట్‌కి ఈవిల్ ఐ చార్మ్. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారో అనేది మీ ఇష్టం. సో, నేను ప్లేస్ చేసిన ఆర్డర్ ప్రకారం అయితే మీరు ఏది గెస్ చేసుకోవద్దు. జస్ట్ రాండమ్‌గా మీకేది బాగా కనెక్ట్ అవుతుంది అనేది చూసుకొని మీరు పిక్ చేసేసుకోండి. ఈవెన్ నంబర్స్ వైస్ కూడా పిక్ చేసేసుకోవచ్చు. 1, 2, 3 సో, మీ ఇష్టమే. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ హైలైట్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ ఆరా ఇప్పుడు మీ జీవితంలోకి ఆకర్షిస్తుందేంటి? సో, ఫస్ట్ అయితే మీ ఆరా ఏ కలర్‌లో ఉందో చూద్దాం. సో, ఇంకా ఆరా కోసం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళేంటంటే, వీడియో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ పార్ట్‌నయితే వినొచ్చు. సో, బేసిక్‌గా ఇక్కడ ఆరా అంటే ఏదో కాదండి. మన చుట్టూ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటది. సో, దాన్ని ఆరిక్ ఫీల్డ్ అని కూడా అంటారు. సో, బేసిక్‌గా అది ఏ కలర్‌లో ఉంది అనేదే ఇప్పుడైతే చూద్దాం ఫస్ట్. సో, మీ ఆరా అయితే రెడ్ కలర్‌లో ఉందండి. యారిస్ వచ్చింది కదా! యారిస్ ఏంటంటే ఫైర్ ఎనర్జీని ఇండికేట్ చేస్తది. మీ అందరికీ తెలుసు. సో, రెడ్ కలర్ అనేదేంటంటే ప్యాషన్‌ని ఇండికేట్ చేస్తది. కాన్ఫిడెన్స్‌ని ఇండికేట్ చేస్తది. ఎక్కడో కానీ మీ లైఫ్‌లోనే ఏంటంటే కొంతకాలం నుంచి స్ట్రగుల్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు. లైఫ్ ఎవరికీ ఈజీగా ఉండదు. సిట్యుయేషన్స్ ఏంటంటే ఏదో
సర్ఫేస్ లెవెల్లో నార్మల్గా ఉన్నట్టుగా ఉన్నా ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి బర్డెన్స్ వాళ్ళకు ఉంటాయి. లైఫ్లో ఏంటంటే వాళ్ళు స్ట్రెస్ తీసుకునే సిచ్యువేషన్స్ ఏవో ఒకటి ఉంటాయి. బట్ స్టిల్ ఎక్కడో కానీ మీలో ప్యాషన్ ఉందండి. మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అని మీరు బలంగా కోరుకుంటున్నారు. అంటే ఎమోషనల్‌గా మీరు ఎలా ఉన్నప్పటికీ ఆర్ సిట్యుయేషన్స్ అనేవి ఎలా ఉన్నా స్టిల్ మీ ఆరా అనేది రెడ్ కలర్‌లో ఉంది అంటే మీ ఆరా అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. వీక్‌గా అయితే లేదు. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నిజానికి మీరు హై వైబ్రేషన్సే క్యారీ చేస్తున్నారు. అట్‌లీస్ట్ మీ లైఫ్‌ని ఏంటంటే మీరు బెటర్ చేసుకోవాలి. మీ లైఫ్‌ని కూడా మీరేంటంటే అందరిలాగా లీడ్ చేయాలి. మీ లైఫ్‌లో కూడా మీరు హ్యాపీనెస్ ఫైండ్ చేయాలి. అది మాత్రం మీలో చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. దానివల్ల మీ ఆరా ఏంటంటే స్ట్రాంగ్‌గానే ఉంది. సో, చాలా ప్యాషనేట్‌గా ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మేబీ స్ట్రగుల్స్, ఛాలెంజెస్ ఉన్నాయి. లేవు అని అనుకోవట్లేదు. బట్ స్టిల్ ఎక్కడో కానీ లైఫ్‌ని అంటే ఒక నార్మల్ వేలో లీడ్ చేయాలి అనే కోరిక మిమ్మల్ని ఏంటంటే ఇంత స్ట్రాంగ్‌గా ఉంచుతుందేమో అని నాకు అనిపిస్తుంది. సో, నేనేమనుకుంటున్నాను అంటే తొందరలోనే మీ లైఫ్‌లోని మీరు పాజిటివ్ చేంజెస్ అయితే చూస్తారండి. మీ కార్డ్ చూసిన ప్రకారం నాకు అర్థమైంది ఏంటి అంటే, మేబీ మీ లైఫ్‌లో ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా, మీరేం ఫేస్ చేస్తున్నా, తొందరలోనే మీ లైఫ్‌లోని మీరు మాత్రం ఒక పాజిటివ్ చేంజ్‌ని కానీ, ఆర్ గ్రోత్‌ని కానీ చూస్తారు అని చెప్పొచ్చు. ఆపర్చునిటీస్‌ని అట్రాక్ట్ చేసుకోవడం కానీ, లక్ మీ వైపు ఉండడం కానీ, ఇలాంటివి జరుగుతాయా అండి? సో, డెఫినెట్‌గా ఈ కార్డ్ వచ్చిందంటే, మీరైతే తొందరలోనే మీ లైఫ్‌లోని గుడ్ థింగ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, బేసిక్‌గా మీ ఆరా అయితే చాలా పాజిటివిటీ‌నే అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇఫ్ నేను చెప్పేది మీకు రెజోనేట్ అవ్వకపోతే మీరు ఇంకో కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. అంటే మీరు అనుకోవచ్చు పాజిటివ్‌గానే చెప్తున్నారు కదా! సో, చూద్దాం అని. బట్ ఇది పాజిటివ్, నెగెటివ్ అని కాదు. ఇఫ్ నేను చెప్పినట్టుగా మీకు ఎక్కడో కానీ ఆ ప్యాషన్ ఉంది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఎక్కడో లైఫ్‌ని బెటర్ చేయాలి అని చెప్పి కొంచెం డెస్పరేట్‌గా ఉన్నారు. సో, ఇలానే మీరుంటే ప్రతిరోజు యాక్టివ్‌గా మీ లైఫ్ కోసం మీరు వర్క్ చేస్తున్నారు. లైఫ్‌ని ఏంటంటే ఎలా ఫస్ట్ ట్రాక్‌లో పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. ఇలా కానీ మీరుంటే ఈ రీడింగ్ అయితే మీకోసమే. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది లైఫ్ అని కాదు కానీ ఏదైనా ఒక సిట్యుయేషన్ అవ్వచ్చు. అంటే కెరియర్‌ని బెటర్ చేసుకోవాలని ఉండొచ్చు. రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయాలని ఉండొచ్చు. ఆర్ లైఫ్‌లో ఏదో మార్చాలి అని ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. సో, దీనికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది మేబీ మీకు తెలియకపోయినా స్టిల్ మీలో ఆ డెస్పరేషన్ అయితే ఉండొచ్చు. సో, నేనైతే మీకు సింపుల్‌గా ఒక అడ్వైస్ ఇస్తానండి. ఎవ్రీ డే కూడా మీరు యోగా కానీ, మెడిటేషన్ కానీ చేయండి. మీ డేని యోగాతో కానీ, మెడిటేషన్‌తో కానీ స్టార్ట్ చేయడం మంచిది. ఆర్ ఏదైనా ఒక స్పిరిచ్యువల్ ప్రాక్టీస్‌తో స్టార్ట్ చేయడం మంచిది. దానికి రీజన్ ఏంటంటే మీకు క్లారిటీ ఇంపార్టెంట్ అండ్ మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఫస్ట్ కంఫర్టబుల్‌గా, పీస్‌ఫుల్‌గా ఫీల్ అయితే, దానికి ఈ ప్యాషన్ కానీ తోడైతే, అప్పుడు మీ లైఫ్‌లోనేంటంటే గుడ్ చేంజెస్ కానీ, కొన్ని మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ కానీ దొరుకుతాయి. చాలామంది అనుకుంటారు యోగా, మెడిటేషన్ చేస్తే అసలు ఆన్సర్స్ ఎలా దొరుకుతాయి? దానికి దీనికి సంబంధం ఏంటి అని. బట్ నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. ఇఫ్ మీరు ఇలాంటి స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ ఏదైనా చేస్తే, మీ థాట్స్ ఫస్ట్ క్లియర్‌గా ఉంటాయి. మీ ఎనర్జీస్ ఏంటంటే బ్యాలెన్స్ అవుతాయి. సో, మీరు అలా ఉన్నప్పుడు మీరు ఆలోచించే వే కానీ, మీరు ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు కూడా ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తారు. దానివల్ల మోస్ట్‌లీ గుడ్ థింగ్సే జరుగుతాయి కానీ, బ్యాడ్ థింగ్స్ అయితే జరగవండి. సో, నేను అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను. మీ ఆరా ఏంటంటే స్ట్రాంగ్‌గానే ఉంది. బట్ మీరు స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ కూడా చేస్తే ఇంకా బెనిఫిట్ అవుతారు. ఇఫ్ ఎవరైనా చెయ్యకపోతే. చేస్తున్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. బట్ అది చేయడం అయితే మంచిది. అసలు ఇంకా క్లియర్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది? అసలు మీరేం అట్రాక్ట్ చేసుకుంటున్నారు అనేదైతే ఇప్పుడు చూద్దాం. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరేంటంటే చాలా స్ట్రాంగ్ లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని పొసెస్ చేస్తున్నారండి. అంటే మీరు చాలా ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారు. చాలా ప్యాషనేట్‌గా ఉంటారు. ఎంతూసియాస్టిక్ అన్నమాట. మీ లైఫ్ మీద మీకొక క్లారిటీ ఉంటది నార్మల్‌గా. సో, దాని ప్రకారమే మీరు ఏదైనా చేసుకుంటూ వెళ్తారు. బట్ ఇలా మీరు అన్నీ ఆలోచించుకొని, మీరు ఎంత ప్రాక్టికల్‌గా సిట్యుయేషన్స్‌ని చూసి వాటికి అప్రోచ్ అయినా, స్టిల్ ఎందుకో కానీ మీ లైఫ్ మీరనుకున్నట్టుగా లేదండి. ఇప్పుడు
మనం ఒకటి అనుకోని, అన్ని రకాలుగా ఆలోచించుకొని, ఒకటి ప్లాన్ చేసి వర్కౌట్ చేయాలి అనుకున్నప్పుడు, అది ఎగ్జాక్ట్‌గా అలా జరగలేదనుకోండి, ఎందుకు జరగలేదు అని ఆలోచిస్తాం. బట్ ప్రతిసారి మనం ఇలా ఆలోచించి కొన్ని చేస్తున్నప్పటికి స్టిల్ జరగకపోయినప్పుడు, ఆ టైంలో ఇన్‌సెక్యూరిటీస్ అనేవి ప్రతి ఇండివిడ్యుయల్‌కి డెవలప్ అవుతాయి. నార్మల్‌గా కూడా మీరేంటంటే ఫైర్ ఎనర్జీ‌నే పొసెస్ చేస్తూ ఉంటారండి. సో, బేసిక్‌గా మీరేంటంటే అంటే నాకు తెలిసినంత వరకు ఇది జనరల్ రీడింగే. బట్ అందరికీ ఇది రెజోనేట్ అవ్వాలని లేదు. పర్టిక్యులర్‌గా ఇప్పుడు చెప్పే పాయింట్ మాత్రం మీరేంటంటే మేష, సింహ, ధనుసు రాశి వారు అవ్వచ్చు. కొంచెం లీడర్‌షిప్ క్వాలిటీస్ హైగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఫైర్ ఎనర్జీ కూడా కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయి అంటే మేబీ ఈ రాసుల వారు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ జనరల్ రీడింగ్ కాబట్టి ప్రతిదీ కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అయితే మీకు మాత్రం నేను చెప్పిన విధంగా మీ సిట్యుయేషన్స్ మీద క్లారిటీ వచ్చే వరకు కూడా ఏది చేయరండి. సో, మీరు ఆ టైప్ అని చెప్పొచ్చు. క్లారిటీ వచ్చాకే చేస్తారు. బట్ అలా చేసిన కొంతకాలం నుంచి మీ లైఫ్‌లో ఏది కూడా మీరు అనుకున్నట్టుగా జరగట్లేదు. మీరు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. దీనివల్ల మీకేంటంటే ఇన్‌సెక్యూరిటీస్ అనేవి డెవలప్ అవుతున్నాయి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, అసలు నా లైఫ్‌లో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సో, మిగతా వాళ్ళందరి లైఫు మంచిగానే ఉంది కదా! బట్ నా వరకు వచ్చేసరికి ఎందుకు ఇలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతున్నాయి అనే ఫీలింగ్ అయితే మీకొస్తుంది. అప్పుడప్పుడు ఇదేంటంటే మిమ్మల్ని భయపెట్టడం కానీ, కొంచెం డెస్పరేట్ అయ్యేలా చేయడం కానీ, కొంత గ్రిడీగా మీరు మారేలాగా చేయడం కానీ, లేకపోతే జెలస్‌గా ఫీల్ అయ్యేలా చేయడం కానీ, సో, అన్ని నెగెటివ్ ఎమోషన్స్ మీరు ఫీల్ అవుతున్నారు. అయితే ఇలా ఫీల్ అయినప్పటికీ కూడా మేబీ ఆ టైంలో మీ ఆరా ఎలా ఉంది అనేది పక్కన పెడితే, ఇప్పుడు మాత్రం మీ ఆరా ఏంటంటే రెడ్ కలర్‌లో ఉందండి. నాకు తెలిసి నార్మల్‌గా కూడా మీ ఆరా రెడ్ కలర్‌లోనే ఉండొచ్చు ఎక్కువగా. బట్ ఎవరైనా ఇన్‌సెక్యూరిటీస్ డెవలప్ చేసుకున్నప్పుడు, ఎవరైనా ఏదైనా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నప్పుడు అది రెడ్ కలర్‌లో ఉంటది అని నేను అనుకోను. ఎందుకంటే అవన్నీ లో వైబ్రేషన్స్ అన్నమాట. సో, నేచురల్‌గా బ్లాక్ కానీ, గ్రే కలర్ కానీ అలాంటి కలర్స్‌లోకి చేంజ్ అవుతూ ఉంటది. బట్ ఏది ఏమైనా సరే ఇప్పటికైతే మీరు మీ సిట్యుయేషన్స్ కోసం ఆలోచించడం కానీ, అసలు ఎక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు మీ లైఫ్ ఇలా చేంజ్ అవుతుంది అనుకోని మీరేంటంటే పాస్ట్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్‌లో కొంచెం స్టేబుల్‌గా ఉన్నారు. ప్రెజెంట్‌లోనేంటంటే మనం అంతే అలా నెగెటివ్‌గా ఆలోచించి అంత డెస్పరేట్ అయ్యి ఇక్కడ మనం ఏంటంటే వ్యక్తుల విషయంలో జెలస్‌గా ఫీల్ అవ్వడం వల్ల పెద్దగా బెనిఫిట్ ఏం లేదు అని రియలైజ్ అయ్యారో, లేకపోతే ఎందుకో కానీ ఇప్పుడు మీ ఆలోచనలనేవి కొంచెం చేంజ్ అయ్యాయో, అంటే అవన్నీ మనకు అనవసరం అన్నట్టుగా మీరున్నారో ఏంటో కానీ, ఎక్కడో కానీ మీలో కొంత చేంజెస్ వచ్చాయండి. నిజానికి మీరు ఎనర్జిటిక్‌గా మీ లైఫ్‌లో ఒక అలైన్‌మెంట్‌లో ఉన్నారని చెప్పొచ్చు. సో, దీనివల్లే మీ లైఫ్‌లోనేంటంటే గుడ్ థింగ్స్ జరుగుతాయి అని నేను ఫస్టే చెప్పాను. ఎందుకంటే, ఇప్పుడు మన లైఫ్‌లో మనం నెగెటివ్‌గా ఉన్నప్పుడు, జెలస్‌గా ఫీల్ అయినప్పుడు, ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయినప్పుడు ఏది మార్చలేం. మన లైఫ్ ఎప్పటికీ బెటర్ అవ్వదు. బట్ ఇప్పుడు మన లైఫ్‌లో మనం ఏం చెయ్యాలి? ఏం చేస్తున్నాం? అసలు లైఫ్ ఎందుకిలా ఉంది? సో, లైఫ్‌నేంటంటే చేంజ్ చేద్దాం. బట్ కంఫర్టబుల్‌గా, కూల్‌గా చేంజ్ చేయాలి. మనం ఏంటంటే కొన్ని ఆలోచించుకొని కన్సిడర్ చేయాలి అని ఇలా ఉన్నప్పుడు మాత్రం మనకి తెలియకుండానే మనం ఏంటంటే మన లైఫ్‌ని అలైన్ చేయడం స్టార్ట్ చేస్తాం. గుడ్ థింగ్స్ అనేవి స్లోగా జరుగుతూ ఉంటాయి. పాజిటివిటీని అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో, యాక్చువల్‌గా మీరేంటంటే నేను చెప్పినట్టుగా మీ లైఫ్‌లోనేంటంటే ఇప్పుడు కొంచెం నార్మల్‌గా ఉన్నారండి. సిట్యుయేషన్స్ అనేవి ఎలా అయినా ఉండనివ్వండి. బట్ మీ మైండ్ సెట్ కానీ, మీ ఎనర్జీస్ కానీ బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయి. సో, దీనివల్ల ఏంటంటే ఆలోచిస్తున్నారు. ఎదుటి వ్యక్తులు చెప్తుంది కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎదుటి వ్యక్తుల పర్స్‌పెక్టివ్ ఏంటో మీకు అర్థమవుతుంది. సో, కొంత స్టేబుల్‌గా ఉన్నారు అని మాత్రం చెప్పొచ్చు. సో, ఏది ఏమైనా సరే నేను చెప్పింది మీకు రెజోనేట్ అయితే ఓకే. లేకపోతే నేను ఇందాకే చెప్పాను. మీరు వేరే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే క్లియర్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడైతే స్టేబుల్‌గా ఉన్నారండి. వాళ్ళు డిస్టర్బ్డ్‌గా లేరు. వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్‌తో అయితే ఉన్నారు. అది చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంది. బట్ వాళ్ళలో డెస్పరేషన్ లేదు. వాళ్ళలో ఒక కంపారిజన్ లేదు. వాళ్ళలోనే ఏంటంటే ఒక గ్రీడీనెస్ లేదు. జెలసీ లేదు. అలాంటి నెగెటివ్ ఎమోషన్స్ ఏవి లేవు. పాస్ట్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్‌లో చాలా స్టేబుల్‌గా ఉన్నారు అని చెప్పొచ్చు. సో, ఎక్కడో ఇంకా కొంచెం ఎమోషనల్‌గా డిపెండెంట్‌గా ఉన్నారు. ఎక్కడో కొంచెం ఫియర్ అయితే ఉంది. అయినప్పటికీ కూడా స్టిల్ వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి. వాళ్ళ లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి అనే ఆలోచనలోనే ఉన్నారు. సో, బేసిక్‌గా మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకేమనిపిస్తుంది అంటే, మేబీ మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత మీ లైఫ్ అయితే చేంజ్ అయిపోదు. ఇది నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఒకేసారి మీ లైఫ్‌లోనేంటంటే మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అయితే అయిపోవు. బట్ కొన్ని ఇంకా మీరు అర్థం చేసుకొని, మిమ్మల్ని మీరు ఇంకా కరెక్ట్ చేసుకుంటే, లైక్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం కానీ, సెల్ఫ్ రియలైజ్ అవ్వడం కానీ,
ఇంకా చెయ్యాలండి. ఎందుకంటే మీ లైఫ్‌లోని తొందరలోనే కొన్ని చేంజెస్ క్లియర్‌గా వస్తున్నాయి. అయితే దీనికి నేను చెప్పినట్టుగా వ్యక్తులు ఏం చెప్తున్నారు, వ్యక్తుల పర్స్‌పెక్టివ్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం మంచిదే. వినాలండి డెఫినిట్‌గా. బట్ ఎక్కడా గూడా ఎవరి మీద కూడా ఎమోషనల్‌గా అయితే డిపెండ్ అవ్వొద్దు. వాళ్ళు మనకి చెప్తున్నారు కదా! వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు కదా! పోన్లే మనకొకళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళున్నారు. పోన్లే మనకొకళ్ళు ధైర్యం చెప్తున్నారు. ఈ టైప్ మెంటాలిటీ అయితే అసలే వద్దు. ఎందుకంటే మీరు ఎంత ఇండిపెండెంట్‌గా ఉంటే, ఎంత ఇండివిడ్యుయల్‌గా కానీ థింక్ చేసి మీరు డెసిషన్స్ తీసుకొని ఏదైనా చేస్తే, మీ లైఫ్ అంతలాగా చేంజ్ అవ్వబోతుందండి. పర్టిక్యులర్‌గా ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నా, రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయాలి అనుకుంటున్నా, లైఫ్‌లో వాళ్ళు ఏదో సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా! ఈ సిట్యుయేషన్ ఇంప్రూవ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి తొందరలోనే ఒక ఛాన్స్ అయితే రాబోతుందండి. ఖచ్చితంగా చేంజెస్ అయితే కనిపిస్తాయి. అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా ఎగ్జాక్ట్‌గా అన్నీ మారిపోతాయని నేను చెప్పను కానీ, బట్ వన్స్ ఎప్పుడైతే మీ ఎండ్ నుంచి మీరు కొన్ని రియలైజ్ అయ్యి, కొన్ని కరెక్ట్ చేసుకోవడానికి మీరు ట్రై చేస్తారో, ఈ ప్రాసెస్‌లోని మీరు ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకుండా, మీరు మీలాగా కాన్ఫిడెంట్‌గా ప్రయత్నాలు చేయడం స్టార్ట్ చేస్తారో, ఖచ్చితంగా మీరేంటంటే సక్సెస్ అయితే చూస్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మీరింకా కంప్లీట్‌గా అలైన్ అవ్వట్లేదు. మీ లైఫ్ పర్పస్‌తో కానీ ఆర్ మీ సిట్యుయేషన్స్‌తో కానీ. సో, మీరేంటంటే అలా అలైన్ అవ్వాలి అంటే ఇంకొంచెం చేంజ్ అవ్వాలి. అందుకే నేను మీకు ఫస్టే చెప్పాను. ఏవైనా స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయండి అని. స్పిరిచ్యువల్ ప్రాక్టీస్‌తో స్టార్ట్ చేయడం మంచిది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అలా చేస్తారో మీ మైండ్ ఫ్రెష్‌గా ఉంటదండి. మీ థాట్స్ అన్నీ కూడా ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి. మెంటల్ క్లారిటీ అనేది ఉంటుంది. సో, ఇది ఇంపార్టెంటు. ఏమైనా సరే చెయ్యాలి అనుకుంటే మాత్రం చేస్తే బెటర్ అండి. డెఫినెట్‌గా మీ లైఫ్‌లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. అది కూడా చాలా పాజిటివ్‌గా. ఇప్పటికే కొంచెం కంఫర్టబుల్‌గా ఉన్నారు. అది కూడా ఎందుకు అంటే, మీరు పాస్ట్‌తో ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే చాలా చేంజ్ అయ్యారు. మీ ఆలోచనలు కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఒకప్పుడు మంచిగానే ఉండేవారు. అంతా కరెక్టే. కాకపోతే మధ్యలో కొన్ని ఎప్పుడైతే నెగెటివ్‌గా జరిగాయో అప్పటినుంచి ఇన్‌సెక్యూరిటీస్ అనేవి డెవలప్ చేసుకున్నారు. మరి మీరు ఏ టైపు ఎనర్జీ వర్క్ చేశారో, లేకపోతే ఎలాంటి స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ స్టార్ట్ చేశారో నాకు తెలీదు కానీ, డెఫినిట్‌గా మీలో కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి మీ కార్డ్స్ ప్రకారం. బట్ వచ్చే రోజుల్లో మీరు ఇంకా ఇంకా చేంజ్ అవుతారు. మీ లైఫ్ ఇంకా ఇంకా బెటర్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో, అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఫైనల్‌గా అనేది చూద్దాం. హ్మ్. రీజనరేషన్ అండి. సో, నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు పర్టిక్యులర్‌గా మీ లైఫ్ ఎలా ఉన్నా మీ లైఫ్‌లో పాస్ట్‌లో ఏ సిట్యుయేషన్స్ ఎండ్ అయిపోయినా మళ్ళీ కూడా బిగిన్ అవుతాయి. మళ్ళీ కూడా మీకొక ఫెయిర్ ఛాన్స్ అయితే వస్తుంది. యూనివర్స్ మీకు ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తుందంట. బట్ ఆ ఛాన్స్ కోసం అని చెప్పి మీరు వర్క్ చేయాలి. మీరు ప్రూవ్ చేసుకోవాలి. వర్తీ పర్సన్ అని చెప్పి. సో, మరి మీరేం చేస్తారు? ఎలా స్టాండ్ తీసుకుంటారు అనేదైతే మీ ఇష్టం. బట్ డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే మీలో ఉన్న ప్యాషన్, మీలో ఉన్న కాన్ఫిడెన్స్ బట్టే మీకు అలాంటి ఒక ఆపర్చునిటీనైతే ఇస్తుంది. సో, మీకేదైతే కావాలో, మీరేదైతే కోరుకుంటున్నారో దాని కోసం స్టాండ్ తీసుకోండి. దాని కోసం ఫైట్ చేయండి. ఫైట్ చేయడం ఇన్ ద సెన్స్ మీలో ఆ స్పిరిట్ అనేది ఉండాలండి. ఎప్పుడైతే మీకు ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంటదో, మీరు చేయాలి అనుకుంటుంది కాన్షియస్‌నెస్‌తో కరెక్ట్‌గా చేస్తారో డెఫినిట్‌గా తొందరలోనే మీ లైఫ్‌లోనే మీరది అచీవ్ చేస్తారని చెప్పొచ్చు. అది ఏదైనా కూడా అవ్వచ్చు. ఎంత పెద్దదైనా అవ్వచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది మీకు వర్కౌట్ అవుతుందంతే. సో, నేను చెప్పాను కదా! మీ లైఫ్‌లో థింగ్స్ ఏంటంటే పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నాయి. సో, మీరు కూడా ఇంకొంచెం కరెక్ట్ చేసుకొని, ఇంకొంచెం క్లారిటీతో కానీ ముందుకు వెళ్తే డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ క్లియర్ క్వార్ట్జ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఇది క్రాక్డ్ క్లియర్ క్వార్ట్జ్ అయితే కాదు. బట్ క్రిస్టల్ ఏంటంటే సెన్సిటివ్‌గా ఉంటుంది కదా! సో, లోపల ఏంటంటే ఆబ్వియస్‌గా క్రాక్స్ అయితే కనిపిస్తుంటాయి. సో, ఈ పర్టిక్యులర్ క్రిస్టల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఫస్ట్ అయితే మీ ఆరా ఏ కలర్‌లో ఉందో చూద్దాం. సో, ఆరా అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మన చుట్టూ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటదండి. ఆరిక్ ఫీల్డ్ అంటారు. సో, ఇదేంటంటే లైక్ 12 డిఫరెంట్ కలర్స్‌లో ఉంటుంది. ఇంకా క్లియర్‌గా మీకు అర్థం అవ్వాలి అంటే మీరు ఇంట్రడక్షన్ పార్ట్‌ని కూడా వినొచ్చు. ఇఫ్ ఐడియా లేకపోతే. సో, ఏది ఏమైనా సరే ఫస్ట్ అయితే మీ ఆరా ఏ కలర్‌లో ఉందో చూద్దాం. తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. సో, క్యాప్రికాన్ వచ్చింది కదా అని చెప్పి రాశి ప్రకారం రీడింగ్ చేస్తున్నానని అనుకోవద్దు. జస్ట్ కార్డ్స్ డ్రా చేసిన ప్రకారం ఏదొస్తే మనం అదే ఇంకా చెప్పాలి కాబట్టి, ఆ బేసిస్‌లో మాట్లాడతానంతే. సో, క్యాప్రికాన్ వచ్చింది అని చెప్పి ఎవరు క్యాప్రికాన్‌కి
రీడింగ్ కి కనెక్ట్ చేయదు. బట్ మీ ఆరా ఏంటంటే పర్పుల్ కలర్ లో ఉందండి. పర్పుల్ కలర్ అనేది ఇంట్యూషన్ ఇండికేట్ చేస్తుంది. సో బేసిక్ గా మీరు కూడా హై వైబ్రేషన్స్ అయితే క్యారీ చేస్తున్నారు. అందులో అయితే నో డౌట్. యాక్చువల్ గా మీరు కొంతకాలం నుంచి అంబిషియస్ గా ఉన్నారు అని చెప్పొచ్చు. మీ లైఫ్ ని ఏంటంటే బెటర్ చేసుకోవడం కోసం ఆర్ ఏదో ఒక గోల్ ఓరియంటెడ్ గా వర్క్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ గోల్ ఉంటది. అందరికీ కూడా సేమ్ ఉండవు. బట్ మీ గోల్స్ అనేవి మీరు వర్కౌట్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. సో అందుకే కొంచెం ఈ టైంలో అంబిషియస్ గా ఉంటున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు అనుకుంటుంది సాధించడానికి మీరు ప్రయత్నాలు చేయడం తప్పు కాదండి. అలానే ఉండాలి. ఎవరైనా సరే వాళ్ళకొకటి కోరిక ఉంది ఆర్ ఏదో నెరవేర్చుకోవాలి అనుకున్నప్పుడు దానికోసం వాళ్ళు 100% ఇస్తే తప్ప యూనివర్స్ అయితే వాళ్ళకి ఏది ఆఫర్ చేయదు. అయితే మీరు ఇలా మీరు కోరుకున్న దానికోసం చేస్తున్న ప్రయత్నాల్లోని మీ పర్సనల్ లైఫ్‌ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు. డిస్టర్బ్ చేసుకోవడం అని కూడా చెప్పడానికి లేదు. లైక్ ఎక్కడో కానీ మీ గోల్స్‌కి, పర్సనల్ లైఫ్‌కి మధ్యలోని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఎందుకో బ్యాలెన్స్ అవ్వట్లేదు. మేబీ అంటే ఇప్పుడు కొంతమందుంటారు. ఏదో జాబ్ తెచ్చుకోవాలి, లేకపోతే అబ్రాడ్ వెళ్ళాలి. ఇంకేదో సిట్యుయేషన్ ఉంటది. ఫినాన్షియల్‌గా డెవలప్ అవ్వాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటది కదా! సో, ఇలా మీరేంటంటే వీటి మీద ఫోకస్ చేసి మీ పర్సనల్ లైఫ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. పర్సనల్ లైఫ్ ఎలా ఉంది? అసలు ఈ ప్రాసెస్‌లో మీరు ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారు? ఎంత స్ట్రగుల్ అవుతున్నారు? ఏమీ అర్థం చేసుకోవట్లేదు. ఇది పక్కన పెడితే పోనీ రిలేషన్‌షిప్ వర్కౌట్ చేయాలనేది మీ గోల్ అనుకోండి. ఇప్పటికి. ఎందుకంటే అందరికీ సేమ్ ఉండదు కదా! ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటది. సో, ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయడం కోసం ఈ ప్రాసెస్‌లో మీరేమవుతున్నారు? మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా సఫర్ అవుతున్నారు? మీ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా డిస్టర్బ్ అవుతుంది? ఇది మీరు అర్థం చేసుకోవట్లేదు. అంటే పర్సనల్ లైఫ్‌కి, ప్రొఫెషనల్ లైఫ్‌కి మధ్యలో బ్యాలెన్స్ అనేది సెట్ అవ్వట్లేదండి. చాలా ఇంబాలెన్స్ అవుతుంది. నిజానికి మీరు హై వైబ్రేషన్సే క్యారీ చేస్తున్నారు. ఇంత యాంబిషియస్‌గా ఉన్నప్పుడు వర్కౌట్ అవ్వకపోవడం అంటూ ఏముండదు. కానీ ఎక్కడో యూనివర్స్ ఏంటంటే మీకు సైన్స్ ఇస్తుందండి. స్టిల్ మీరేంటంటే ఆ సైన్స్‌ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆర్ నోటీస్ చేయట్లేదు క్లియర్‌గా. అంటే ఎలా చెప్పాలంటే మీలో కొంతమందికి ఈ టైంలోని ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కానీ, సైకిక్ ఎబిలిటీస్ కానీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. అంటే ఏదో చెప్తూనే ఉంటది మనసు. ఏదో అంటే మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అయినా సరే దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో, ఇలా ఇగ్నోర్ చేసి మీరేంటంటే చేయాల్సింది చేస్తున్నారు. దీనివల్ల ఎక్కడో కానీ థింగ్స్ అనేవి లాగ్ అవుతున్నాయి. నిజానికి మీ లైఫ్‌లో తొందరలోనే మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వాలండి. మీ గోల్స్‌కి మీరు రీచ్ అవ్వాలి. బట్ ఎక్కడో కానీ నేను చెప్పాను కదా! కొన్ని కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్ల స్టక్ అయిపోయి ఉంటున్నారు. ఆర్ ఎంత ముందుకు వెళ్తున్నా మిమ్మల్ని మీరు ఎంత పుష్ చేసుకుంటున్నా అక్కడే ఉంటున్నారు. ఇది మీకు అర్థమవుతుంది. బట్ ఎందుకది జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. అంటే దేనికి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇవ్వాలి. ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలో అప్పుడు రెస్ట్ తీసుకోవాలి. బట్ అన్నీ మర్చిపోయి అదే లైఫు, అదే కావాలి అనే ఆ డెస్పరేషన్‌లోనేంటంటే మీరు అంటే మీ లైఫ్‌ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయట్లేదండి. ప్రాపర్ కేర్ తీసుకోవట్లేదు. సెల్ఫ్ కేర్ కూడా తీసుకోవాలి కదా! సో, మీలో కొంతమందేంటంటే ఇలా సెల్ఫ్ కేర్ తీసుకోకపోవడం వల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో, బేసిక్‌గా ఇది బ్యాలెన్స్ చేయాలి. ఇది బ్యాలెన్స్ చేస్తూ మీరు ముందుకు వెళ్ళాలి. నేను చెప్పినట్టుగా యూనివర్స్ ఏంటంటే మీతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంది. మీ ఇంట్యూషన్ ద్వారా. కొన్ని మీరు క్లియర్‌గా సెన్స్ చేస్తున్నారు. కొన్ని సార్లు మీకేంటంటే విజువల్స్ లాగా కూడా వస్తున్నాయి. సో, అవి రియల్ లైఫ్‌లో కూడా జరుగుతూ ఉండొచ్చు. ఇది అందరికీ కాదు. బట్ కొంతమందికి. సో, ఏది ఏమైనా సరే నేను క్లియర్‌గా ఒకటి చెప్తానండి. మీ లైఫ్‌లోని మీ సిట్యుయేషన్స్‌నైతే మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంది. బట్ దీనికి మీరేంటంటే ఒక ప్రాపర్ వేలో ముందుకు వెళ్ళడం అనేది కూడా ఇంపార్టెంటే. సో, దాని మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో, ఇవన్నీ మీరు ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేయాలి అన్నట్టుగా మీనింగ్. బట్ మీ లైఫ్‌లోనేంటంటే మోస్ట్‌లీ మీరు గుడ్ థింగ్స్‌నే అట్రాక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే రీడింగ్ అదే కదా! మీ ఆరా రంగు ఇప్పుడు మీ జీవితంలో ఆకర్షిస్తుందేంటి అంటే డెఫినిట్‌గా గుడ్ థింగ్స్‌నే ఆకర్షిస్తుంది. బట్ ఇంకా క్లియర్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది అనేది ఒకసారి చూసామనుకోండి మీకు అర్థమవుతుంది.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరేంటంటే చాలా స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అండి. ఏదైనా సరే ఒకటి కరెక్ట్‌గా ప్లాన్ చెయ్యండి. ఏదైనా ఒక విషయంలోని కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వండి. మీరు ముందుకు వెళ్ళే టైప్ కాదు. ఇప్పుడు కొంతమందుంటారు. కొన్ని కన్సిడర్ చేయరు. ఆ టైంకి మనసుకి ఏదనిపిస్తే అది చేసేస్తారంతే. బట్ అది చేయడం వల్ల వాళ్ళేం ఫేస్ చేస్తారో, ఆ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయనేది అర్థం చేసుకోరు. కాకపోతే మీరేంటంటే ఆ టైప్ కాదు. అన్నీ ఆలోచించుకొని వన్స్ మీకొకటి కరెక్ట్ మీరొకటి చేయగలరు అనుకుంటేనే ముందుకు వెళ్తారు. సో, ఇలా మీరేంటంటే అన్నీ ఆలోచించుకొని, అన్నీ ప్లాన్ చేసుకొని మోస్ట్‌లీ థింగ్స్ ఏంటంటే ఈజీగా అయిపోవాలి అనే వేలో కాకుండా, మీరే కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టేసి ఇలా ప్రయత్నాలు చేయాలి అని కొన్ని చేసినప్పటికీ కూడా, కొంచెం ఎందుకో ఇబ్బంది పడుతున్నారు. అలా అని చెప్పి కంప్లీట్‌గా మీ లైఫ్ డిస్టర్బ్డ్‌గా ఉంది అని చెప్పడానికైతే లేదు. ఇఫ్ మీ లైఫ్ కంప్లీట్‌గా డిస్టర్బ్డ్‌గా ఉంటే, మీ ఆరా అనేది అసలు పర్పుల్ కలర్‌లోనే ఉండదు. పర్పుల్ కలర్ అనేది కూడా మీరు హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నారు అని ఇండికేట్ చేస్తుంది కాబట్టి, సో, మోస్ట్‌లీ అలా లేరు. అట్ ద సేమ్ టైమ్ మీరు నిజానికి ఈ టైంలో డివైన్‌తో కానీ, యూనివర్స్‌తో కానీ, ఏంజెల్స్‌తో కానీ, స్పిరిట్ గైడ్స్‌తో కానీ కనెక్ట్ అయ్యి ఉన్నారండి. అందుకే మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని నేను చెప్పాను. ఈవెన్ సైకిక్ ఎబిలిటీస్ కూడా స్ట్రాంగ్‌గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. అయితే ఈ రీసెంట్ టైమ్స్‌లో మాత్రం ఎందుకో ఎమోషనల్ అవ్వడం కానీ, ఎందుకో కొంచెం వీక్‌గా ఫీల్ అవ్వడం కానీ, కొంచెం సెన్సిటివ్‌గా ఫీల్ అవ్వడం కానీ, సో, అంటే ఒకప్పుడులాగా అయితే లేరు. కొంచెం చేంజ్ అయ్యారు. అలా అని చెప్పి మీరేంటంటే మరీ వీక్ అయిపోలేదు కానీ, బట్ అప్పుడప్పుడు మీ ఎమోషన్స్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి. కొన్ని మీకు అర్థమయ్యేలాగా చెయ్యట్లేదు. సో, దానివల్లో ఏంటో కానీ, మీరేంటంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నారండి. నేను చెప్పాను కదా! కొంతమంది క్లియర్‌గా వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. కొంతమంది వాళ్ళ విషయంలో వాళ్ళు సెల్ఫ్ కేర్ తీసుకోవట్లేదు. వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకోవట్లేదు. సో, ఆ గోల్ కానీ, సిట్యుయేషన్స్ కానీ అవే వర్కౌట్ అవ్వాలి అని వాటి మీదే కంప్లీట్‌గా ఫోకస్ చేస్తున్నారు. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. మెంటల్‌గా కొంచెం సఫర్ అవుతున్నారు. సో, ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. నేను చెప్పినట్టుగా మీరేంటంటే, కొంచెం స్లో డౌన్ అయ్యి, సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడం ఒక్కటే కాకుండా, మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడం కానీ, అండ్ మీ ఇంట్యూషన్ అసలేం చెప్తుంది? యూనివర్స్ మీకసలేం గైడ్ చేస్తుంది? సో, ఇది కూడా మీరేంటంటే, అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలండి. అలా అని చెప్పి మీరు వర్క్ చేయొద్దు ఆర్ మీ గోల్స్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి టైం తీసుకోండి అలా నేను చెప్పను. కానీ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మీరు ఇలా కానీ ముందుకు వెళ్తే టెంపరరీగా బ్రేక్ పడొచ్చు. ఆర్ మీరు ఎక్కడో ఒక దగ్గర ఎగ్జాస్ట్ అయిపోవచ్చు. సో, మీరేంటంటే దానివల్ల ఇంత చేసాం, ఇలా చేసినా ఇంకా అలానే జరిగిందేంటి? సో, ఇంక జరగదేమో అనే ఫీలింగొస్తది. ఎక్కడో కానీ యూనివర్స్ మీకు ఫేవర్ చేయట్లేదని అనిపిస్తది. బట్ యూనివర్స్ మీకు ఫేవర్ చేయకపోవడం కాదు. మీరెక్కడా బ్రేక్ తీసుకోకుండా, మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో మీరు అర్థం చేసుకోకుండా, ఆర్ సిట్యుయేషన్స్‌లో ఎక్కడి వరకు మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఆర్ మీరు సిట్యుయేషన్స్‌ని ఎలా ఎనాలిసిస్ చేయాలో అది క్లారిటీ లేకుండా మీరు మూవ్ అయినప్పుడు, మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అప్పుడు మాత్రం మీ కాన్ఫిడెన్స్ తగ్గుతదండి. అప్పుడు మాత్రం మీరేంటంటే, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయలేకపోతుంటారు. అంటే ఇప్పుడు మనని మనం ట్రస్ట్ చేస్తేనే ఏదైనా చేయగలం. ముందుకు వెళ్తాం. జనరల్‌గా వ్యక్తుల్ని ట్రస్ట్ చేసినా వ్యక్తుల ప్రకారం ఫాలో అయిపోతారు. ఆర్ ఎవరికి వాళ్ళు ట్రస్ట్ చేసుకున్నా ముందుకు వెళ్ళిపోగలరు. బట్ కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు అవి వర్కౌట్ అవ్వకపోతే, మనల్ని మనం ట్రస్ట్ చేయకపోతే, ఇంకా చేయగలిగింది ఏమి ఉండదండి. అసలు లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయినట్టే ఉంటది. సో, మీకు అదే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ మీరు కరెక్ట్‌గా కానీ ఈ టైంలో ఆలోచించి, కొన్ని బ్యాలెన్స్ చేయకుండా, కొన్ని కరెక్ట్ చేసుకోకుండా ముందుకు వెళ్తే. ఇఫ్ మీరేంటంటే, మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని అండ్ మీ లైఫ్‌లోనేంటంటే, ఎక్కడ ఏది ఇంపార్టెంటు, సో, దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఇలా కొన్ని తెలుసుకొని మీరు ముందుకు వెళ్తే మాత్రం పర్ఫెక్ట్‌గా సిట్యుయేషన్స్‌ని మేనేజ్ చేయగలుగుతారు. అక్కడ ఒక ఆల్కెమీని క్రియేట్ చేస్తారనమాట. ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి కానీ, ఆర్ మీ గోల్స్‌కి మీరు రీచ్ అవ్వడానికి కానీ, యూనివర్స్ ఏంటంటే మీకు ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటుందండి. అయితే మీరు రష్ అవ్వడం వల్ల, మిమ్మల్ని మీరు కంటిన్యూయస్‌గా పుష్ చేసుకోవడం వల్ల, సో, టైమ్‌లీ దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్ళడం వల్ల మాత్రం మీరు బెనిఫిట్ అవ్వరు. ఎక్కడో ఒక దగ్గర యూనివర్స్ నిజంగానే సిట్యుయేషన్స్ అన్నింటిని కూడా పాజ్ చేస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మీకు ఇలానే అనిపిస్తది. యూనివర్స్ ఫేవర్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు అని. బట్ సిట్యుయేషన్స్‌ని కన్సిడర్ చేయడానికి కానీ, మళ్ళీ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి కానీ, ఆర్ మీ సోల్ రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవ్వడం వల్ల, మళ్ళీ నార్మల్ అవ్వడానికి కానీ యూనివర్స్ ఏంటంటే
ఆ టైం అనేది అడ్జస్ట్ చేస్తుందండి. సో యూనివర్స్ టైమింగ్ ని అడ్జస్ట్ చేయకుండా మీరే ఒక ప్రాపర్ వేలో మీ గోల్స్ కి రీచ్ అవ్వాలి, థింగ్స్ ని వర్కౌట్ చేయాలి అనుకుంటే ఫాస్ట్ గా ఏదో మూవ్ అయ్యి ఏది చేసేయాల్సిన అవసరం లేదు. కానీ స్లోగా సిచ్యువేషన్స్ అన్ని అర్థం చేసుకొని ఎక్కడ ఎలా బ్యాలెన్స్ చేయాలి, సో మీ ఎమోషన్స్ ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మీరు ఏ విధంగా థింగ్స్ ని హ్యాండిల్ చేస్తే బాగుంటుందో చూసుకొని మీరు ముందుకు వెళ్తే మాత్రం తొందరలోనే మీకు కొన్ని వర్కౌట్ అవుతాయండి. డెఫినెట్ గా మీ లైఫ్ లో ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. పర్టికులర్ గా ఈ అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని జరగడం ఇన్ ద సెన్స్ పాజిటివ్ గా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యాక్చువల్ గా లక్ మీ వైపు ఉందండి. ఎప్పుడైతే పర్పుల్ కలర్ వచ్చిందో అప్పుడే లక్ మీ వైపు ఉంది. ఎందుకంటే మీకు ఈ టైంలోని డివైన్ తో, యూనివర్స్ తో, స్పిరిట్ గైడ్స్, అసెండెడ్ మాస్టర్స్, ఈవెన్ ఏంజల్స్ అందరితో కూడా చాలా స్ట్రాంగ్ కనెక్షన్ అయితే ఏర్పడినట్టే. సో వీళ్ళందరూ ఏంటంటే మీ సిచ్యువేషన్స్ మీద నార్మల్ గా కూడా వర్క్ చేస్తూ ఉంటారు. కానీ బట్ మీరు ఎప్పుడైతే మీ హయ్యర్ కాన్షియస్ తో అలైన్ అయ్యి ఆర్ మీ హయ్యర్ కాన్షియస్ ప్రకారం మీరు కొన్ని చేంజెస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో మీ లైఫ్ చాలా అంటే డిఫరెంట్ గా ఉంటుందండి. తర్వాత మీకు అర్థమవుతుంది. మీరెంత లక్కీ పర్సన్, మీ లైఫ్ ఎంత మంచిగా ఉంది అనేది. ఎందుకంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ లైఫ్‌లో కొన్ని జరుగుతూ ఉంటాయి. మీరు ఏది కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ప్రయత్నాలు చేయొచ్చు కానీ, బట్ అవి జరగడం మాత్రం కంప్లీట్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆర్ అస్సలు అంటే ఇలా జరుగుతది అని మీరు అనుకోలేరు. అట్ ద సేమ్ టైమ్ ఇదే టైంలో జరుగుతది అని కూడా అనుకోలేరు. బట్ అలా జరుగుతది. డెఫినిట్‌గా పాజిటివ్‌గా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో యూనివర్స్ స్టెప్ ఇన్ అయ్యి సిచ్యువేషన్స్‌ని కంట్రోల్ చెయ్యక ముందే మీరే కొన్ని కరెక్ట్ చేసుకొని, మీరే కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ఉండి చేయడానికి ట్రై చేస్తే మాత్రం డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. మెయిన్ మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో, మిమ్మల్ని ఎలా అయితే గైడ్ చేస్తుందో దాని ప్రకారం మీరు ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఇంట్యూషన్ అంటే గట్ ఫీలింగ్ అండి. ప్రతి మనిషి కూడా ఏదో ఒక టైంలో కొన్ని సెన్స్ చేస్తూ ఉంటారు. కొన్ని ఫీల్ అవుతూ ఉంటారు. ఆలోచనలు రావడం వేరు, ఫీల్ అవ్వడం వేరు. కొన్ని సెన్స్ చేయడం వేరు. సో ఈ డిఫరెన్స్ మాత్రం అర్థం చేసుకొని మీ ఇంట్యూషన్ చెప్తున్న దానికి మీరు ఫాలో చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్ గా గుడ్ థింగ్స్ అయితే జరగబోతున్నాయి. అసలు యూనివర్స్ ఇంకా మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. సెరెండిపిటీ వచ్చింది. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు. నేను చెప్పినట్టుగా అన్ఎక్స్పెక్టెడ్ గా మీ లైఫ్ లో కొన్ని జరుగుతాయి. జస్ట్ లైఫ్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది అనేది ఏంటంటే చూస్తూ ఉండండి. బట్ నేను చెప్పినట్టుగా మీరేంటంటే ఏదో డెస్పరేషన్‌తో మీ గోల్స్ అన్నీ ఒకేసారి వర్కౌట్ చేసేయాలి. లైక్ వాటికి రీచ్ అయిపోవాలి. ఇప్పుడే అన్ని చేంజెస్ చేసేయాలి అన్నట్టు కాకుండా స్లోగా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళండి. ఈ ప్రాసెస్‌లో మీ మెంటల్ హెల్త్ కానీ, ఫిజికల్ హెల్త్ కానీ, మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అనేది కూడా మీరు చూసుకొని కొంచెం మీకు మీరు టైమ్ ఇచ్చుకొని స్లోగా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే లక్ అయితే మీ వైపే ఉంది. డెఫినిట్‌గా మీ లైఫ్‌లో థింగ్స్ ఏంటంటే గుడ్ వేలో అయితే చేంజ్ అవ్వబోతున్నాయి. యూనివర్స్ ఏంటంటే ఖచ్చితంగా మీకు ఫేవర్ చేస్తుందండి. అయితే మీరు రష్ అవ్వడం వల్ల కొన్ని కన్సిడర్ చేయకుండా ఏదో మీ ఓన్ వేలో మీరు చేసేయాలి అన్నట్టుగా అయితే కాకుండా కొంచెం టైం తీసుకొని టైమ్లీ యాక్షన్స్ మీద కానీ ఫోకస్ చేస్తే స్లోగా మీరు ముందుకు వెళ్తే తొందరలోనే మీరు ఊహించని విధంగా కొన్ని మీకైతే మంచిగా జరగబోతున్నాయండి. అందులో అయితే నో డౌట్. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో ఫైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఈవిల్ ఐ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ ఆరా ఇప్పుడు మీ జీవితంలోకి ఆకర్షిస్తుంది ఏంటి? సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మీ ఆరా కలర్ ఏ కలర్‌లో ఉందో చూద్దాం. సో ఆల్రెడీ మీ అందరికీ ఆరా కోసం అయితే ఐడియా ఉండే ఉంటుందండి. మన చుట్టూ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఉంటుంది ఆర్ ఆరిక్ ఫీల్డ్ ఉంటుంది. సో బేసిక్‌గా ఇది ఉన్న కలర్ బట్టి మన ఎమోషన్స్ కానీ, మన సిట్యుయేషన్స్ కానీ డిఫరెంట్‌గా ఉండొచ్చు. సో ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వాలి అంటే ఇంట్రడక్షన్ పార్ట్ అయితే చూడొచ్చు. సో అసలు చూద్దాం. ఫస్ట్ అయితే మీ ఆరా ఏ కలర్‌లో ఉందో. క్రాటోమ్ ప్లాంట్ వచ్చిందండి. నేనేమనుకుంటున్నాను అంటే మీ ఆరా అయితే గ్రీన్ కలర్‌లో ఉంది. సో ఆరా గ్రీన్ కలర్‌లో ఉంది అంటే వీక్‌గా ఉన్నట్టుగా అయితే కాదు. డెఫినిట్‌గా మీలో కొంతమంది హీల్ అవుతున్నారు. ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు. లైఫ్‌లో చేంజెస్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం మీ మెంటల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయింది ఆర్ అవుతుంది అని చెప్పొచ్చు. మేబీ ప్రతి మనిషి కూడా టైమ్‌తో పాటు చేంజ్ అవుతూ ఉండాలండి. హీల్ అవ్వాలి. ఆర్ వాళ్ళ సిట్యుయేషన్స్‌ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. మేబీ మీరేంటంటే ఆ స్టేజ్‌లో ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే
పర్టికులర్‌గా ఎప్పుడైతే ఇది మీరు పిక్ చేసుకున్నారో నాకు అర్థమైంది ఏంటంటే, తొందరలోనే మీ హార్ట్‌లో ఉన్న పెయిన్ కూడా తగ్గుతుందండి. మీరు తీసుకుంటున్న స్ట్రెస్ కానీ, స్ట్రగుల్ కానీ ఇవి కూడా క్లియర్ అవుతాయి. దానికి రీజన్ ఏంటంటే మీరు హీల్ అవుతారు. కంప్లీట్‌గా మీ లైఫ్ ఏంటి, మీ సిట్యుయేషన్స్ ఏంటి, యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరేంటి అనేది మీకు ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ క్రాటోన్ ప్లాంట్ అనేది ఒక మెడిసినల్ ప్లాంట్. సో, పర్టిక్యులర్‌గా ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఎవరైతే క్రోనిక్ పెయిన్‌తో సఫర్ అవుతుంటారో ఆర్ మెంటల్‌గా చాలా స్ట్రగుల్ అవుతుంటారో, అలాంటి వాళ్ళకి రిలీఫ్‌గా ఉండడం కోసమైతే ఒక మెడిసిన్ లాగైతే యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఇలాంటిది మీరు పిక్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా నేనైతే చెప్పగలనండి. మీరేంటంటే తొందరలోనే మీ లైఫ్‌లో హీల్ అవుతారు. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ మీ లైఫ్‌లో మీరేంటంటే చాలా తెలుసుకుంటారు. చాలా నేర్చుకుంటారు. మేబీ మీరేంటంటే ఆ ఫేజ్‌లోనే ఉన్నారిప్పుడు. ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు. కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వలేదు. కొంతమందికి ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఉంటది. ఆర్ కొంతమందికి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటది. సో, ఈ జర్నీలోనే ఏంటంటే మీరు మూవ్ అవుతున్నారు కాబట్టి మోస్ట్‌లీ గుడ్ థింగ్సే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇంకా క్లియర్‌గా యూనివర్స్ మీకేం చెప్తుంది అనేది ఒకసారి చూసేద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ లైఫ్‌లో మీరు చాలా కాలం నుంచి మంచిగానే ఉండడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఎంత ఫెయిర్‌గా ఉందాము అనుకున్నా స్టిల్ మీరేంటంటే ఫెయిర్‌గా ఉండలేకపోతున్నారు. సిట్యుయేషన్స్‌ని కూడా ఇంప్రూవ్ చేయలేకపోతున్నారు. ఎక్కడో కానీ మీలో కొంత నెగటివిటీ అయితే ఉంది. ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులైనా మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నారో ఏంటో. మొత్తానికి మీరేంటంటే మీ లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సఫర్ అవుతున్నారు. అండ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సఫర్ అవుతున్నారు. సో, దీనికి రీజన్ మేబీ మీ కర్మ అవ్వచ్చు. కర్మ అనేది కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్ గానే ఉంది. బట్ ఎప్పుడు కర్మ అనే వర్డ్‌నే యూజ్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి, స్టిల్ మీరు ఎక్కడో కానీ థింగ్స్‌ని ప్రాపర్ గానే హ్యాండిల్ చేయాలి. కొన్ని కరెక్ట్ గానే డీల్ చేస్తే తప్ప మీరు బెనిఫిట్ అవ్వరు అని మీకు అనిపించి మీరేంటంటే కరెక్ట్‌గా ఉండాలి అని ట్రై చేసినప్పటికి కూడా అలా ఎందుకో ఉండలేకపోతున్నారు. అండ్ థింగ్స్‌ని కూడా ఆ విధంగా వర్కౌట్ చేయలేకపోతున్నారు. సో, దీనివల్ల మీరేంటంటే చాలా స్ట్రగుల్ తీసుకోవడం కానీ, చాలా ట్రామా కూడా క్రియేట్ చేసుకున్నారండి. నిజానికి పాస్ట్‌లో మీరేంటంటే చాలా సఫర్ అయ్యారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సఫర్ అవ్వడం వల్ల మీరు గిల్ట్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఆర్ మీరేంటంటే రిగ్రెట్ అవ్వడం కానీ మీ పాస్ట్ యాక్షన్స్‌కి. సో, ఎక్కడో కానీ మీలో అందుకే పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మీరేంటంటే నార్మల్ అవ్వడం అనేది అంత ఈజీ కాదండి. మేబీ మీరు ఎంత ట్రై చేసినప్పటికి కూడా మీకు ఇది నేను చెప్పినంత ఈజీ అయితే కాదు. సో, ఇప్పుడు కూడా మీరేంటంటే ఆలోచిస్తున్నారు. అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. వ్యక్తులతో మాట్లాడుతున్నారు. సో, మీకోసం మీరు కొంచెం తెలుసుకుంటున్నారు. చుట్టూ ఉన్న వ్యక్తుల కోసం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో, ఎక్కడో కానీ సిట్యుయేషన్స్‌ని పేషెన్స్‌తో హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నారు. మీలో అయితే ఖచ్చితంగా చేంజెస్ వచ్చాయండి. బట్ కంప్లీట్‌గా చేంజ్ రాలేదు కానీ జస్ట్ బిగిన్ అయ్యింది అని చెప్పొచ్చు. అందుకే కొంచెం స్లో డౌన్ అయినట్టు కానీ, ఆర్ కొంచెం చేంజ్ అయినట్టుగా సిట్యుయేషన్స్‌ని కొంచెం బెటర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, కంపాషనేట్‌గా ఉండాలని మీరు అంటే డిసైడ్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. అయితే కంప్లీట్‌గా మీరు అయితే చేంజ్ ఏమి అవ్వలేదు. ఎందుకంటే పెయిన్ అనేది చాలా ఎక్కువున్నప్పుడు ఒక పర్సన్ అంత ఈజీగా చేంజ్ అయిపోవడం కానీ, ఒక పర్సన్ అంత ఈజీగా థింగ్స్‌ని బెటర్ చేసేయడం కానీ జరగదు. బట్ ఎక్కడో కానీ మీరు సపోర్ట్ తీసుకోవడం, మీరు వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వడం, లేకపోతే మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని మీరు ప్రాపర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం. ఈ ప్రాసెస్‌లోనేంటంటే కొంచెం మీరు పేషెన్స్‌తో ఉండడం ఆర్ ఎలా అయినా మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి. మీరు ఎలా అయినా చేంజ్ అవ్వాలి అని మీలో ఎక్కడో కమిట్మెంట్ అయితే స్టార్ట్ అయిందండి. సో, ఇలా ఉన్నప్పటికీ కూడా కొన్ని సార్లు ఏంటంటే మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. మిమ్మల్ని మీరేంటంటే పుష్ చేసుకోలేకపోతున్నారు. చాలా నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే మీకీ పాస్ట్ గుర్తు రావడం వల్లనో, లేకపోతే పెయిన్ అనేది లోపల ఎక్కువగా ఉండడం వల్లనో ఏంటో కానీ, ఈ ప్రాసెస్ అనేది నేను చెప్పినట్టుగా అంత ఈజీగా మీకు లేదండి. అప్పటికప్పుడే అలా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అప్పటికప్పుడే మళ్ళీ వ్యక్తులకు దూరంగా ఉండడం కానీ, వ్యక్తులతో మాట్లాడితే కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకపోవడం కానీ, ఎక్కడో అంటే మళ్ళీ పెయిను, స్ట్రెస్సు తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ మీకు జరుగుతున్నాయండి. సో, నేనైతే ఒకటే చెప్తాను.
మీ లైఫ్లో మీరు తొందరలోనే హీల్ అవ్వబోతున్నారండి. మీ లైఫ్లో తొందరలోనే న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో హీలింగ్ అయితే జరుగుతుంది. స్టార్ట్ అయింది. అయితే ఈ జర్నీ మాత్రం ఈజీగా ఉండదు. బట్ తొందరలోనే మీ లైఫ్‌ని ఏంటంటే మీరు అనుకున్న విధంగా క్రియేట్ అయితే చేసుకుంటారు. మీరు మీ లైఫ్ మీద హోప్స్ క్రియేట్ చేసుకోవడం కానీ, మీ సిట్యుయేషన్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ కానీ, యూనివర్స్‌ని మీరు మళ్ళీ ట్రస్ట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. దానికి రీజన్ ఏంటి అంటే మీరు తొందరలోనే కంప్లీట్‌గా హీల్ అవుతారండి. మీ ఎమోషన్స్ ఏంటంటే ఈ విధంగా ఉండవు. ఇప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడుతున్నా ఇది మీకు అంత ఈజీగా అనిపించకపోయినా స్టిల్ మీరేంటంటే తొందరలోనే మీ లైఫ్‌లో ఆ లైట్‌ని చూస్తారు. ఆ హోప్‌ని చూస్తారు. లైఫ్‌ని అదర్ సైడ్ చూడగలుగుతారండి. లైఫ్‌లోనేంటంటే మేబీ మీరిప్పుడు ఒక సైడే చూస్తూ అంటే ట్రై చేస్తున్నారు అదర్ సైడ్ చూడాలి అని. బట్ అది మీ వల్ల అవ్వట్లేదు. కానీ తొందరలోనే మీ లైఫ్‌లో మీరేంటంటే అదర్ సైడ్ చూస్తారు. ఒక న్యూ జర్నీ అయితే బిగిన్ అవుతుందండి. క్లియర్‌గా కనిపిస్తుంది. సో, దీనికి యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది. సో, మీరేంటంటే హీల్ అవుతున్నారు. నేనైతే ఒకటే చెప్తానండి. పెయిన్ అయితే ఉంటుంది. కొంతకాలం ఇది మిమ్మల్ని ట్రబుల్ చేస్తది. మీరు కూడా ఏంటంటే అసలు అంటే సెట్ అవుతారా లేదా? లైఫ్ నిజంగానే చేంజ్ అవుతదా లేదా? అని కూడా డౌట్ పడొచ్చు. బట్ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా లైఫ్‌లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మీరు బెటర్‌గా హీల్ అవ్వాలి అనుకుంటే గ్రీన్ కలర్‌తో ఎక్కువ వర్క్ చేయండి. నేచర్‌తో ఎక్కువ కనెక్ట్ అవ్వడం కానీ, నేచర్‌లో టైమ్ అనేది ఎక్కువ స్పెండ్ చేయడం కానీ, గ్రీన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తినడం కానీ, గ్రీన్ కలర్ ఎక్కువ వేర్ చేయడం కానీ, ఎక్కడికైనా వెళ్తున్నా గ్రీన్ కలర్ ఐటెమ్స్ ఎక్కువ మీతో క్యారీ చేయడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల హీల్ అవుతారండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు నెగెటివ్ వైబ్ ఇచ్చే వ్యక్తులు కానీ, వస్తువులు కానీ ఏవి కూడా దగ్గరైతే పెట్టుకోవద్దు. వ్యక్తులకి దూరంగా ఉండండి. అలాంటి వస్తువుల్ని కూడా మీ దగ్గర పెట్టుకోవద్దు. మోస్ట్‌లీ డొనేట్ చేయడం కానీ బయట పడేయడం కానీ చెయ్యండి. సో, మిమ్మల్ని ఏదైనా ఒకటి ట్రబుల్ చేస్తుంది. ఎక్కడో మీకు చిన్నగా ఎనర్జీ డిస్టర్బెన్స్ వస్తుంది అంటే, అలాంటి వాటికి మీరు దూరంగా ఉండడానికే మోస్ట్‌లీ ట్రై చేయడం వల్ల కూడా తొందరగా మీరు హీల్ అవ్వడం కానీ, తొందరగా మీ లైఫ్‌లో చేంజెస్ చూడడానికి కానీ ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది హీల్ అవుతున్నప్పటికీ కూడా స్టిల్ వాళ్ళ లైఫ్‌లో ఎక్కడో నెగటివిటీ ఉంటది. ఇంకా ఎక్కడో టాక్సిక్ పర్సన్స్ ఉంటారు. సో, అలాంటి వాళ్ళని కానీ కట్ చేయకపోతే హీలింగ్ జర్నీ అయితే స్టార్ట్ అయినప్పటికీ కూడా లేట్ అవుతూ ఉంటది. కానీ ఈ కార్డ్స్ చూసిన ప్రకారం అయితే తొందరలోనే మీ లైఫ్‌లో కొన్ని నిజంగానే మంచిగా జరగబోతున్నాయండి. సో, యాక్చువల్‌గా మీకు రీడింగ్ చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే పర్టిక్యులర్‌గా ఈ ఫేజ్‌లో మీరు ఇబ్బంది పడుతున్నారు. మీకు కష్టాలు లేవు అని అనిపించట్లేదు. అండ్ మీలో ఉన్న పెయిన్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. కానీ మీరు దానికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తొందరలోనే మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా చేంజ్ అవ్వబోతుంది. సో, ఇది గ్యారంటీ. ఎందుకు అంటే మీరు హీల్ అవుతారు కాబట్టి. మళ్ళీ మీరేంటంటే నార్మల్‌గా మీ లైఫ్‌ని లీడ్ చేస్తారు కాబట్టి. సో, అందుకే అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఫైనల్‌గా ఏం అడ్వైస్ ఇస్తుంది. హ్మ్. సో, ఈ కార్డ్ చూసిన ప్రకారం అయితే తొందరలోనే మీరు ఏదో ఒక న్యూస్ అయితే వింటారండి. ఏదో మెసేజ్ రిసీవ్ చేసుకుంటారు. మేబీ దీనివల్ల కూడా మీరేంటంటే కొంచెం బెటర్‌గా ఫీల్ అవ్వడం కానీ, కొంచెం మీ లైఫ్ కంఫర్టబుల్‌గా చేంజ్ అవుతుంది అని మీకు అనిపించడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఇది మేబీ యూనివర్స్ ఏంటంటే మీ హీలింగ్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు మీకొక హోప్‌ని క్రియేట్ చేయడానికి ఇలాంటి ఒక న్యూస్‌ని మీకు రీచ్ అయ్యేలా చేస్తుంది. సో, డెఫినెట్‌గా మీరేంటంటే ఒక మెసేజ్‌నైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మోస్ట్‌లీ ఈ మెసేజ్ ఏంటంటే మీ లైఫ్‌ని చేంజ్ చేయడం కానీ, మీ లైఫ్ కంఫర్టబుల్‌గా మారడానికి ఒక ఛాన్స్ ఉంది అని మీకు తెలిసేలాగా ఉండొచ్చు. సో, ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ పాజిటివ్‌గా అయితే మీరు తొందరలోనే ఒక న్యూస్ వింటారు. అది ఏదైనా అవ్వచ్చు. బట్ కార్డ్స్ చూసిన ప్రకారం అయితే మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా చేంజ్ అవుతుందండి. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇంకా మీలో ఎవరైనా క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే, గ్రీన్ అవెంచరిన్ వేర్ చేయొచ్చు. ఆర్ మెలచైట్ కూడా వేర్ చేయొచ్చు. ఈ 2 క్రిస్టల్స్‌లో ఏదైనా పర్వాలేదు. అంటే సిట్యుయేషన్ ప్రకారం అయితే. సో, ఇంకా మీకేమైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.